దుర్వాస ముని శాపం వలన దేవతలు పూర్తిగా వైభవహీనులు అయ్యారు. దాని వలన వారు తమ శత్రువులైన దానవుల చేతిలో పూర్తిగా ఓడిపోయారు. దుర్వాస ముని దేవతలకు శాపం ఇవ్వడానికి కారణం ఏమిటంటే, ఒకసారి ఇంద్రుడు గజారూఢుడై వెళుతుండగా దుర్వాసముని చూసి తన మెడలోని పుష్పహారాన్ని అతనికి బహుమతిగా ఇచ్చాడు. ఇంద్రుడు బ్రాహ్మణ కానుకను లెక్క చేయక దానిని ఏనుగు తొండానికి వేశాడు. ఇదంతా చూసిన దుర్వాసమునికి కోపం వచ్చింది. వెంటనే దరిద్రుడవు కమ్మని ఇంద్రుడిని శపించాడు. ఆ కారణంగానే అసురులతో యుద్ధం వలన దేవతలు సమస్తాన్ని కోల్పోయారు. దేవతలందరూ బ్రహ్మదేవుని సలహా అడిగారు. అర్థం చేసుకున్న బ్రహ్మదేవుడు వారందరితో కలిసి క్షీరసాగరంలోని శ్వేతద్వీపానికి చేరి భగవంతుని స్తుతించాడు. దేవతలకు ఇప్పుడు సమయం సరిగా లేదు కాబట్టి దానవులతో సంధి చేసుకోవడమే ప్రస్తుత కర్తవ్యం అని చెప్పాడు. మందర పర్వతాన్ని కవ్వంగాను వాసుకిని తాడుగా చేసి క్షీరసాగరాన్ని మధించండి. భగవంతుని ఆజ్ఞ మేరకు దేవతలందరూ సరేనని సంధి చేసుకోవడానికి దానవరాజు బలిచక్రవర్తి దగ్గరకు వెళ్లారు. దేవతల పక్షాన ఇంద్రుడు పలికిన మాటలకు బలిచక్రవర్తి అతని అనుచరులు పూర్తిగా సమ్మతించారు. అసురులు అమృతాన్ని పూర్తిగా తామే చేజిక్కించుకోవాలని తలచారు. దేవతలు విష్ణువు తమ పక్షాన ఉన్నాడు కాబట్టి అమృతం తమకే లభిస్తుందని ధీమాగా ఉన్నారు. క్షీరసాగర మథనానికి ఏర్పాట్లు ప్రారంభించారు. మొదట మందర పర్వతాన్ని క్షీరసాగరం చెంతకు తీసుకురావడానికి ఎంత ప్రయత్నించినా వారి వల్ల కాలేదు. అప్పుడు మహావిష్ణువు గరుడ వాహనధారుడై ఒక చేతితో మందర పర్వతాన్ని ఎత్తి గరుడునిపై ఉంచి క్షీరసాగరానికి చేరాడు. తరువాత దేవతలు అసురులు వాసుకిని ఆహ్వానించి అమృతము ఉద్భవించిన తరువాత దానిలో భాగం ఇస్తామని వాగ్దానము చేసి కవ్వపు త్రాడుగా అమర్చి సముద్ర మథనం మొదలుపెట్టారు. ప్రారంభించగానే మందర పర్వతం క్రింద ఆధారం లేని కారణంగా అది మునిగిపోయింది. మళ్లీ శ్రీ మహావిష్ణువు అద్భుతమైన కూర్మ రూపాన్ని ధరించి సముద్రంలో ప్రవేశించి మందర పర్వతాన్ని తన వీపుపై మోస్తూ పైకి ఎత్తాడు. ఆ సమయంలో శ్రీ కూర్మనాథుని ఉచ్ఛ్వాస నిశ్వాసలే సముద్రపు అలలుగా ఈనాటికి గోచరిస్తున్నాయి.